హాయ్ దిస్ Ansha Kumal. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి, జనరల్ సర్జన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. యాక్చువల్గా మనం తీసుకునే టాపిక్ జనాలైతే చాలా కామెడీగా తీసుకుంటారు, ఏదైతే పైల్స్ అని దాని మీద ఫన్గా జోక్లు వేయడం ఇలాంటివి. బట్ ఆ పర్సన్కి ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకి చాలా హారబుల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూర్చోలేరు, నిలబడలేరు, బయటకు వెళ్ళలేరు. సో ఓవరాల్గా అసలు పైల్స్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, దీనికి రీజన్స్ ఏంటి? చాలామంది చూసుకుంటే కనుక పైల్స్ మీద మనం మూవీస్లో చూస్తుంటాం. అవును. చాలా కామెడీ సీన్స్ ఉంటాయి, మనకు కూడా చాలా నవ్వు అనిపిస్తుంటుంది. బట్ ఎవరైతే ఆ కామెడీ సీన్ చూస్తే వాళ్ళకి పైల్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి అది కామెడీ అనిపించదు. అవును. వాళ్ళకి ఆ బాధ ఎంత ఉంటుందంటే, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కొందరు గ్రేడ్ 4 పైల్స్తో వస్తుంటారు. ఓకే, ఇందులో గ్రేడ్స్ ఉంటాయా? ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని ఉంటాయి. 1, 2 అనేది ప్రతి ఒక్క అందరికీ ఉంటాయి. మన ఇండియన్ కమ్యూనిటీలో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి 1, 2 అనేది మోస్ట్ కామన్ ఉంటుంది. ఓకే. కొందరికి మీరు ఎప్పుడైనా గ్రేడ్ 4 వాళ్ళని చూస్తే గనక మీరు సీట్ ఆఫర్ ఇచ్చినా కానీ కూర్చోరు వాళ్ళు కూర్చోలేరు. అది నిజమేనా సార్? కూర్చోండి కూర్చోరు. 100%. నా దగ్గరకు పేషెంట్ వచ్చారు, జస్ట్ ఒక 60 years ఓల్డ్ పేషెంట్. 1 hour అయింది నేను వచ్చే వరకు, థియేటర్లో ఉన్నాను, నేను రావడానికి చాలా టైం పడుతుంది, మీరు కూర్చున్నట్టు కూడా కూర్చోవట్లేదు. మా వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు, నేను ఎందుకు కూర్చోవట్లేదు, అటు ఇటు తిరుగుతున్నానికి కూర్చోవట్లేదు అని చెప్పేసి. సరే అని చెప్పేసిన తర్వాత నేను ఒక 1 hour తర్వాత నా ఓపిక వచ్చాను. ఓపిక వచ్చాక సరే ఈ పేషెంట్ అసలు కూర్చోవట్లేదు సార్. నాకు కూర్చోవట్లేదు అంటే మాకు ఐడియా ఉంటుంది, యాజ్ ఎ డాక్టర్స్గా మాకు తెలుసు కొన్ని ఏ డిసీజ్లో కూర్చోలేము. లైక్ ఇప్పుడు పెరియానల్ యాబ్సెస్ అనుకోండి, అంటే చీముగడ్డలు అంటుంటాం కదా. మళ్ళీ అంటే మోషన్ ద్వారం చుట్టుపక్కల ఏదన్నా చీముగడ్డలు అయితే కనుక, ఇప్పుడు మనకి ఎప్పుడన్నా ముక్కు మీద కానీ లేకపోతే ఈ ఇయర్స్ మీద కానీ చిన్న గడ్డ లాంటిది, చిన్న గుల్ల లాంటిది అయింది అనుకోండి, సివియర్ పెయిన్ ఉంటుంది. అవునవును. ఎందుకు అంటే అక్కడ నర్వ్ ఎండింగ్స్ విపరీతంగా ఉంటాయి. ఓకే ఓకే. సేమ్ అట్లనే మోషన్ పోయే చుట్టూ కూడా రక్తనాళాలు కానీ నర్వ్ ఎండింగ్స్ కానీ విపరీతంగా ఉంటాయి. సో ఆడ చిన్న గుల్ల అయినా కానీ లేకుంటే చీముగడ్డలు అయినా కానీ పైల్స్ అయినా కానీ విపరీతమైన మంట నొప్పి ఉంటుంది. దాంతో మీరు సీట్ ఆఫర్ ఇచ్చినా కానీ కూర్చోరు. మీకు ఒక సినిమా ఐడియా ఉందో లేదో, బ్రహ్మానందం సీన్ ఒకటి ఉంటుంది. నాకు ఏమన్నా అడుగు, కూర్చొని మాత్రం అడగొద్దు అని అంటారు. సో వాడు బస్సులో కూర్చొని నిల్చొని ఉంటాడు, ఈవెన్ స్కార్పియో వెహికల్ పోతుంటే కూడా నిల్చొనే ఉంటాడు. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ రాగానే కూర్చోగానే వాడికి ప్రాణం పోయినట్టు ఉంటుంది. సేమ్ అదే ఇదిగా ఏంది అంటే ఈ పైల్స్ని కామెడీగా తీసుకుంటారు, కానీ పైల్స్ వచ్చినోనికి ఆ బాధ తెలుస్తుంది. వాళ్ళు కూర్చోలేరు, నిల్చోలేరు. అట్లాంటి వాళ్ళకి ఒక చిన్న మెగ్నీషియం సల్ఫేట్ అని ఒక డ్రెస్సింగ్ ఉంటుంది. సో అది ఎవరు చెప్పరు, యాక్చువల్గా ఏ డాక్టర్ చెప్పరు, డైరెక్ట్ సర్జరీ అంటుంటారు గ్రేడ్ 4 అనగానే. బట్ ఈ మెగ్నీషియం సల్ఫేట్ డ్రెస్సింగ్ పెట్టగానే అది గ్రేడ్ 4 కాస్త మంచిగా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయినాయి అంటే పైల్స్ తగ్గుతుంది. ఓకే, వితౌట్ సర్జరీ గ్రేడ్ 4లో ఇది. గ్రేడ్ 4లో బాగా సోలెన్ అయిపోయింది, విపరీతంగా లావ్ అయిపోయినాయి అనుకోండి, ఆ టైంలో మనం సర్జరీ చేయడానికి రాదు. ఎందుకంటే సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అప్పుడు బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాటికి ఏం చేస్తాం, మెగ్నీషియం సల్ఫేట్ అని ఒక డ్రెస్సింగ్ ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ పెట్టగానే 2 daysలో వాడు కూర్చుంటారు మళ్ళీ ఎప్పట్లాగా, వితిన్ 2 daysలో. ఓకే ఓకే. ఎందుకంటే మొత్తం స్ట్రింక్ అవుతాయి. అది ఇప్పుడు గ్రేడ్ 4లో ఉన్నది కాస్త స్ట్రింక్ అయిపోతూ గ్రేడ్ 3కి వచ్చేస్తుంటుంది అన్నట్టు. మొత్తం పోదు, కానీ ఇమ్మీడియట్ రికవరీ అవుతారు, వాళ్ళు కూర్చోగలుగుతారు. సో ఆ చేయాలనుకుంటే కనుక మెగ్నీషియం సల్ఫేట్ డ్రెస్సింగ్స్ అనేది చేస్తూ ఉండొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు ఈ గ్రేడ్ 4కి వెళ్ళడానికి అంటే మనం చేసే మిస్టేక్సే కారణమా, అంటే నెగ్లిజెన్సే ప్రాబ్లం అవుతుందా? యాక్చువల్గా ఎప్పుడు సడన్గా గ్రేడ్ 4కి ఎవరికి రావు పైల్స్ అనేవి. ఎందుకంటే 1, 2, 3, 4 ఏదైనా 1 నుంచి స్టార్ట్ అయ్యాకనే 2, 3, 4 అనేది వెళ్తుంటుంది. సో అదేవిధంగా ఏంది అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నప్పుడు మనం ఎవరం పట్టించుకోం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేషెంట్ కానీ ఎవరైనా మనమైనా సరే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఓన్లీ 1 క్రైటీరియా ఉంటుంది, పెయిన్. అవును. ఒక పెయిన్ ఉంటేనే పోతుంది తప్ప, పెయిన్ లేకుండా మీకు ఏ డిజీజ్ అయినా రానివ్వండి మీరు వెళ్ళరు. ఈవెన్ పెయిన్ చూద్దాంలే, చేద్దాంలే, తక్కువ ఉంది కదా అని అనుకుంటాం. అదే కనుక పెయిన్ వచ్చిందనుకో 1 minute కూడా ఆగం, ఇదేదో తేడా కొడుతుంది, పెయిన్ వస్తుంది, వెళ్ళిపోదాం. సో 1, 2కి పెయిన్ రాదు. ఎగ్జాక్ట్గా లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్ స్టార్టింగే? లక్షణాలు ఎలా ఉంటాయి అంటే గ్రేడ్ 1, 2కి పెద్దగా లక్షణాలు ఏమి ఉండవు. బట్ 3, 4కి మాత్రం లక్షణాలు స్టార్ట్ అవుతాయి. కొందరికి గ్రేడ్ 2లో కూడా లక్షణాలు స్టార్ట్ అవుతుంటాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, పైల్స్ అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంది అంటే కనుక అది పైల్స్. జస్ట్ పెయిన్లెస్ బ్లీడింగ్ అంటే మోషన్లో రక్తం పడుతుంది బట్ అస్సలు పెయిన్ లేదు అంటే ఇట్స్ ఏ పైల్స్ అన్నట్టు. అది ఏ గ్రేడ్ అయినా అవనియండి, బట్ పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంది అంటే కనుక అది పైల్స్గా కన్సిడర్ చేస్తాం. అదే ఒకవేళ పెయిన్తో బ్లీడింగ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఫిజర్గా చెప్తాం అన్నట్టు. సో ఇది ఒక్క రీజన్లో మనం ఐడెంటిఫై చేసేయచ్చు, వాళ్ళకి పైల్స్ ఉన్నాయా ఫిజర్ ఉందా అనేది ఐడెంటిఫై చేసేయచ్చు.